పూజించినప్పుడు నైవేద్యాలు అనేవి కంపల్సరీగా మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. కానీ గణనాథుడికి ఉండ్రాళ్ళు అనేవి చాలా ప్రీతికరమైనవి అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం పూజ విధానంలో గణనాథునికి ఎక్కువ ఉండ్రాళ్ళు అనేవి సమర్పిస్తూ ఉంటాం. మరి ఈ ఉండ్రాళ్ళ వెనుక ఉన్న కథ ఒకసారి వివరించండి గురుగారు. గణపతికి అన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చినటువంటివన్నీ కూడా ఇష్టమైనటువంటివే. ఎందుచేతనంటే మహాగణపతి సహజ సిద్ధంగా ఒక నారీకేలం సమర్పించిన కొబ్బరికాయ సమర్పిస్తే ఫలము తోయం రెండు ఉంటాయి, అందులో జలం ఉంటుంది. తోయం అంటే జలం అన్నట్టు. అటుకులు సమర్పించిన, బెల్లము సమర్పించిన, ఉండ్రాళ్ళు అన్నారు కదా, ఉండ్రాళ్ళు సమర్పించిన, మోదకం ఇష్టం. గణపతి ఎలా ఉంటాడండి? పాశాంకుశధరాం, అలా ఒక చేతిలో మోదకం ఉంటుంది, అంకుశం ధరిస్తాడు. అలా తొండం కూడా ఇటువైపు ఎడమవైపే ఉంటుంది. చూస్తే మనకు మోదకం అంటే కూడా చాలా ఇష్టం. అందుకనే భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి స్తోత్రంలో చెప్పారు, ముదాకరాత్తమోదకం. ముదా అంటే ఆనందం, ముదావహం అంటారు కదా, ఆనందమైంది అంటుంటారు కదా. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం అంటే ఆ మోదకం ద్వారా గణపతి ఆనందపడతాడు. ఆ మోదకాలు సమర్పించడం ద్వారా సదా విముక్తి సాధకం. ఈరోజు లడ్డు అంటున్నారు, దాన్నే మోదకం అంటారు అన్నట్టు. కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. దైత్యకం అంటే దైత్యుల్ని సంహరించడానికి మహాగణాధిపతి ఆవిర్భవించాడు. అందుకనే కామేశ మహాగణేశ నిర్భిన్న కల్పిత శ్రీ గణేశ్వర అని చెప్పి ఆ నామం కూడా లలితా సహస్రనామాల్లో కూడా మనకు నామం ఉంది. ఆ మహాగణాధిపతి అక్కడ అమ్మవారికి కూడా అనేక విఘ్నాలు రావడం జరిగింది. అతను భండాసురుడు విఘ్న యంత్రాన్ని అలా అమ్మవారి యొక్క సేనల మీదకి ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు ఆ కామేశుడు యొక్క కామేశుడు అంటే పరమేశ్వరుడు యొక్క ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అలా పరమేశ్వరుణ్ణి అలా చూడగానే ఆలోకమా అని ఒక పాట ఉంది కదా, అలానే వీక్షించగానే గణపతి ఆవిర్భవించాడంట. ఆవిర్భవించగానే ఆ విఘ్న యంత్రాన్ని అతను ఆ భండాసురుడు పంపించినటువంటి విఘ్న యంత్రాన్ని సంహరించాడు అని, అందుకనే మహాగణాధిపతిని ఇప్పుడు కాదు అప్పటి నుండి కూడా ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పారన్నట్టు. భండాసురుడు అంటే ఏంటిదండి? భండా అంటుంటాం కదా, ఏం పని చేయకుంటే సోమరిగా, కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, ఊరికే అలా కూర్చోవడము, పని పాట లేదు అంటుంటాం కదా. అలాంటి లక్షణాలను వినాశితే బదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. ఆ మహాగణాధిపతిని ప్రార్థన చేస్తే, ఆ మోదకాన్ని సమర్పిస్తే ఆనందపడి నిరంతరము కూడా కార్యోన్ముఖుల్ని మనల్ని చేస్తారంట ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు.